ఫ్రెండ్స్, క్రీస్తు ప్రభునామంలో ప్రేమతో మీ అందరికీ వందనములు, శుభములు. ఈరోజు మరి ప్రభుని ఆరాధించే దినం, స్తుతించే దినం కదా, ఆయన సన్నిధిలో గడిపే దినం కదా. సో ఈరోజు మరి ఇక్కడ గార్లదిన మండలం తిమ్మెంపేట నుంచి కనపలవేదు మరి నా సొంత భూమిలో ఇక్కడే ల్యాండ్లో ఇక్కడ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీస్ ఇక్కడ ఈ మందిరంలో ఈ సన్నిధిలో మరి ప్రతి ఆదివారము 10 నుంచి 5 గంటల వరకు ప్రార్థన, వాక్యం, స్వస్థతలు మరి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మరి అందరు కూడా ఉదయం రెడీ అయ్యి 10 నుంచి 5 గంటల వరకు వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో మనసారా గడపాలని, అన్ని విషయంలో మరి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో బలపడాలని, మరి మీ స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలైన సరస్వతి దైవకృపా సబిత మరి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ప్రతి ఆదివారం వస్తారని కూడా మరి ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజైతే నాకు ఒకటి ఇష్టమైన పాట పాడి మరి కొన్ని విషయాలు మీకు దేవుని విషయాలు తెలియపరచాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవి ప్రకటనలు. నేను బ్రతుకు దినములన్నీయు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదన్. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి. ఫ్రెండ్స్, నీకు నాకు యెహోవా మంచి కాపరి ఉండాలి. అన్ని పరిస్థితులను అండి, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, సమస్యలో, సంతోషంలో, ఆనందంలో, అన్ని పరిస్థితుల్లో ప్రతి పరిస్థితి, ప్రతి సమయమందు కూడా యెహోవా నీకు నాకు మంచి కాపరి ఉన్నాడనుకో, మనం హాయిగా నిద్రపోవచ్చు కదా. అందుకే ఇది గొర్రెలు కాస్తూ ఉంటాడు గొర్రెల కాపరి. ఎక్కడి నుంచి తోడేలు వస్తాయో, ఎక్కడి నుంచి నక్కలు వస్తాయో నా గొర్రె పిల్లని ఎత్తుకొని పోతానని ఆయన చుట్టూ కాస్తూనే ఉంటాడు. సో అలాగా మనము, నువ్వు, నేను యెహోవా మంచి కాపరి ఉండాలండి. యెహోవా కాదులే మా అమ్మ నాన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఉండలేరండి. కొన్ని పరిస్థితుల్లో గ్యారంటీ లేదండి.
భర్త గ్యారెంటీ లేదు, పిల్లల గ్యారెంటీ లేదు, ఎవరికి గ్యారెంటీ లేదు. కానీ యెహోవా అంటే మొట్టమొదటిగా స్థానము ఈ యెహోవాకి నేను స్థానం ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే, మంచి కాపరి ఉన్నప్పుడు యెహోవా నీకు నాకు మంచి కాపరి ఉన్నప్పుడు నీకు నాకు మంచిగా ప్రేమించే యథార్థమ కలిగినటువంటి భర్త దొరుకుతాడు, యథార్థమ కలిగినటువంటి భార్య దొరుకుతుంది, మంచి పిల్లలు కూడా పుడతారండి. మంచి కాపురం ఉంటుంది, నమ్మకమైన జీవితాన్ని దేవుడిస్తాడండి. ఎందుకు? యెహోవా నీకు నాకు మొదటి స్థానంలో మనకి మంచి కాపరి ఉండాలి అని అంటే, దేవుని వాక్యము మనకి మొదటి స్థానంలో మన హృదయంలో, నీ హృదయంలో, నా హృదయంలో ఉంచినప్పుడు నీకు నాకు మంచి యెహోవా లాంటి, వాక్యం లాంటి మంచిగా ప్రేమించే భర్త దొరుకుతాడండి, మంచిగా ప్రేమించే భార్య దొరుకుతుందండి. నమ్మకమైన భార్య, నమ్మకమైన భర్త, నమ్మకమైన పిల్లలు, నమ్మకమైన కుటుంబం, నీతి కలిగిన కుటుంబంలాగా జీవించడానికి దేవుడు యెహోవా అనే వాక్యము నీకు నాకు ఉంచినప్పుడు ఏమైపోతుంది, అంత మంచిగా జీవిస్తామండి. అందుకే యెహోవా నీకు నాకు మంచి కాపరి ఉండాలి. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టం అండి. అందుకే నువ్వు నేను బ్రతుకు దినములన్నిటి సమయంలో కూడా ఆయన కృపాక్షేమములు మన వెంట ఉన్నాయనుకో, తిరుగులేని విజయం అండి. తిరుగులేదు అసలు. అపజయమే ఉండదు, అపజయంలో కూడా విజయమే ఉంటుందండి. అందుకే యెహోవా నీకు నాకు మంచి కాపరి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంటాం. భర్త వల్ల సంతోషం దొరుకుతుంది, భార్య వల్ల సంతోషం దొరుకుతుంది, పిల్లలు, కుటుంబం వల్ల సంతోషం దొరుకుతుంది. మనం జీవిస్తున్న జీవిత విధానంలో కూడా మనకి సంతోషము, ఆనందము దొరుకుతుందండి. అలాంటి పరిస్థితుల్లోనే మనము దేవుని యెహోవా నీకు నాకు మంచి కాపరి ఉండాలి. మరి నీకు ఏ కాపరి ఉన్నాడు? నాకైతే యెహోవా మొదటి కాపరి, తర్వాత తర్వాత సెకండరీ. ఓకే, ఇలాగా యెహోవా నీకు నాకు మంచి కాపరి ఉన్నప్పుడు అందుకే మరి ఏమంటున్నాము, నీ మందిరంలో నేను చిరకాలము నివాసమై ఉంటాను అంటున్నాడు. అంటే ప్రభు నీ హృదయంలో, నా హృదయంలో నివాసమైనప్పుడు ఆయనలో మనము, ఆయన మందిరంలో నివాసమై ఉంటున్నట్టే అండి, ఆయనలో మనం జీవిస్తున్నట్టే అండి. అందుకే ప్రభు ఉంచినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ సంతోషమైన జీవితము, ఆనందమైన జీవితము నీకు నాకు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నిజంగా చాలా బ్లెస్గా ఉంటుంది. అందుకే ఈ పాటని ఎందుకు మీకు, ఇది దావీదు రాసిన కీర్తనలు 23 అండి, ఇంగ్లీష్లో సామ్ 23 లాస్ట్ వర్డ్ అండి, 6th వర్డ్. తెలుగులో కీర్తనలు 23 లాస్ట్ 6వ వచనం అండి. 6వ వచనంలో ఈ పాట ఉంటుంది, ఈ వాక్యం ఉంటుంది. అందుకే దేవుని మందిరం, నీ మందిరంలో నేను చిరకాలము నేను జీవిస్తానంటాం కదా. నా హృదయంలో, నీ హృదయంలో వాక్యాన్ని, దేవుని మనము గుడి కట్టుకున్నామనుకో, ఇక్కడే నివాసం. ఆయన మందిరం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడండి. ఇక్కడ ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు నెమ్మదిగా, ప్రశాంతంగా, మంచిగా ఉండడానికి పరుగులు తీస్తావండి. సో అందుకే యేసయ్య మందిరము ఎక్కడ ఉంది, ఎక్కడ నెమ్మది ఉంటుందో, ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ ప్రశాంతత ఉంటుందో, ఎక్కడ మంచి నిద్ర వస్తుందో అక్కడ ఆయన సన్నిధి మనలో ఉంటున్నట్ట. ఫ్రెండ్స్, మరి ఈ రోజుల్లో మరి అనేక పరిస్థితులలో ఉద్యోగం చేస్తూ, బిజినెస్ చేస్తూ, మరి రాజకీయాల్లో అనేక పదుల్లో, అనేక విషయాల్లో అలసిపోతున్నప్పుడు, అనేక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు కూడా మరి యెహోవాని, నా తండ్రి అయిన యేసయ్యని మొదటి స్థానం నువ్వు నేను పెట్టుకున్నప్పుడు మరి అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ, అనుకూల పరిస్థితుల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ మనకి నెమ్మది, సమాధానం, మంచి నిద్ర, మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం, మనం ఎలా జీవించాలి, మన జీవిత విధానంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తాడండి. మరి ఖచ్చితంగా అలాగ పెట్టుకుంటారు కదా. అందుకే ఆయన సన్నిధి నీలో నాలో ఉంటుందండి. ఆయన సన్నిధి నీలో నాలో ఉంటున్నప్పుడు మనం ఎలా జీవించాలంటే, మంచి ప్రవర్తన కలిగి, మంచి మాటలు కలిగి, మంచి చూపు, మంచి ఆలోచన, మన శరీరాన్ని పాపం లేకుండా
రోగమున్నా వెళ్ళిపోతుంది. పాపం లేకుండా ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ఇక్కడ ఆయన గుడి కట్టుకుంటాడండి నీకు నాకు. అలా జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా గడుపుతాం. అందుకే ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, మరి నాతో గడపడానికి రావచ్చు కదా. ఇక్కడ 10 నుంచి ఆదివారం, ప్రతి ఆదివారము ఇక్కడ 10 నుంచి 5 గంటల వరకు ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది. మీకు అనేక విషయాలు డౌట్ ఉన్నప్పుడు కూడా పంచుకోవచ్చు నాతో. మరి నెక్స్ట్ నేను కొన్ని ఫెసిలిటీస్ లేవండి. కరెంటును, వాటర్ సప్లై చేశాక మరి ప్రతి ఆదివారం రాత్రి 8 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడ బైబుల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు కరెంటు, నీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆ బైబుల్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి బైబుల్ క్లాస్కు సంవత్సరానికి ఫీజు అయితే 6 లక్షలు పెట్టాను. తెలుగు టు ఇంగ్లీష్ ఇస్తానండి. తెలుగు టు ఇంగ్లీష్ సంవత్సరానికి ఫీజు 6 లక్షలు. అడ్మిషన్ 60,000 ఫీజు ఉంటుందండి. అయితే ఈ కరెంటును, వాటర్ సప్లై రాత్రి మాత్రమే 8 నుంచి మార్నింగ్ 5 వరకు ఉంటుందండి. ఇక్కడే ప్రతి ఆదివారము ఉదయం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు 6 గంటల వరకు, 5 గంటల వరకు ఆరాధన, వాక్యం అన్నీ ఉంటాయి. మరి నైట్ 8 నుంచి మార్నింగ్ 5 వరకు తెలుగు టు ఇంగ్లీష్ బైబుల్ క్లాస్ ఉంటుంది. నేను ముందు రోజుల్లో ఇండియాలో ఒక్క సండే మాత్రమే ఇక్కడ ఉంటానండి. ఈ స్థానంలో, నా మందిరంలో, నా స్థలంలో నేను ఉంటానండి. ఇది నెక్స్ట్ కక్కలపల్లిలో మాత్రం ప్రతి గురువారము అక్కడ కూడా ఆరాధన జరుగుతుంది 10 నుంచి 5 గంటల వరకు. అయితే నేను కొన్ని రోజులు మాత్రం అక్కడ వెళ్ళగలను. తర్వాత వేరే వాళ్ళని నేను పెడతానండి అక్కడ. సో ఇది నా ప్రజెంట్ నా పరిచర్య సువార్త. సో ఫ్రెండ్స్, గమనించాలి. మరి అందరు కూడా వచ్చి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో మీ జీవితాల్లో అనేక ఇరుకు పరిస్థితులు, పరిస్థితులను తొలగించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, మంచి జీవితాన్ని గడపాలని, ప్రభు సన్నిధిని చేరాలని, మరి పరలోకాన్ని, మోక్షాన్ని కూడా చేరుకోవాలని మరి మనసారా కోరుకుంటున్న మీ స్వార్థికురాలని. చూడండి ఫ్రెండ్స్, మనం అందరము ఒకటే, పరలోకం అందరికీ ఒకటే. ఇక్కడ మాత్రమే కులము, బతము, జస్ట్ ఐడెంటిఫికేషన్ అంతే అండి. నేను ఈ కులము, ఆ పేరు, ఈ పేరని ఇక్కడ ఓన్లీ ఐడెంటిఫికేషన్. కాబట్టి మరి మనుషులందరూ ఒకటే, మరి అందరికీ ఒకటే మోక్ష మార్గం అనేది ఉండేది. కాబట్టి యేసు ప్రభు కులము, మతము, జాతి లేదండి. సత్యము, జీవము, మార్గం, మోక్షం ఆయనది. ఇదే అండి నేను ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్, మరి ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా నన్ను కలవరా. అసలు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఇక్కడ వచ్చి కూర్చుంటున్నా. ఒక్కరైనా రావట్లేదే, కానీ చాలామంది వస్తారని వచ్చి కూర్చుంటున్నా. ఫ్రెండ్స్, రావచ్చు, నాతో కలిసి ఉండొచ్చు, మరి మంచిగా దేవుని మాటలు పంచుకోవచ్చు, మరి మీకు డౌట్ ఉన్న విషయాలు కూడా తెలియపరచుకోవచ్చు. నేను వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఫ్రెండ్స్ రండి. కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం, కలిసి దేవుని స్తుతిస్తాం, కలిసి మనం ప్రార్థిస్తాం, కలిసి మన సమస్యలని పారదోలుస్తాం. ఇక్కడ మరి మీతో నేను కలిసి జీవించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వస్తారు కదా, మరి ఒక్కసారి పాడతా. ఈ పాట చాలా ఇష్టం. ఓకే. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదన్. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదన్. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వంట వచ్చును. నీవు బ్రతుకు
దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నీవు నివాసము చేసెదవు. చిరకాలము యెహోవా మందిరములో నీవు నివాసము చేసెదవు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నీవు నేను నివాసము చేసెదన్. చిరకాలము యెహోవా మందిరములో నీవు నేను నివాసము చేసెదన్. చిరకాలము యెహోవా మందిరములో నీవు నేను నివాసము చేసెదన్. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. ఫ్రెండ్స్, ఇది వెరీ సింపుల్. ఓకే, ఇలా ఆడుతూ పాడుతూ దేవుని సన్నిధిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గడపచ్చు. మరి రాత్రి 8 నుంచి కొద్దిగా సమయం కరెంటు నిలేసిన 8 నుంచి 5 గంటలకు బైబిల్ క్లాస్ ఉంటుంది. ఒక సంవత్సరం ఫీజు 6 లక్షలు, తెలుగు టు ఇంగ్లీష్. అడ్మిషన్ ఫీజు 60,000. ఓకే, ప్రకటనలు. మరి వింటున్న మీ అందరికీ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మరి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియపరచండి, అందరూ కూడా మేలు కోరండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి కొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతూ మరొకసారి మీకు ఈ వాగ్దానము, ఈ ప్రేమని పంచడానికి దేవుడిచ్చినందుకు మరి అందరూ కూడా కొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతున్న నేను ప్రపంచవ్యాప్తంగా 255 దేశాలకి స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలుగా మరి మొట్టమొదటి 2026 సంవత్సరం మొట్టమొదటి మరి మెసేజ్ని దేవుని వాక్యాన్ని పాటని అందరు కూడా మేలు జరగాలని, క్షేమంగా ఉండాలని, మంచిగా ప్రతి దేశము అన్ని విషయాల్లో మంచిగా ఉండాలని, మరి ఇండియా నుంచి నాది ఇండియా నుంచి మరి స్వస్థతలు చేసే మీ ప్రపంచ సువార్థికురాలనైన సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ కనపాల విలేజ్ గార్లెన్
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, India to world. Okay, thank you watching for this video to all, and God bless you. God bless you. God bless you.